కరీంనగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని వందల అడుగులు లాక్కెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శోభాయాత్రలో ఓ వర్గానికి చెందిన వ్యక్తితో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో పోలీసులు పలువురు హనుమాన్ మాలధారులను అరెస్టు చేశారు. దీంతో హనుమాన్ మాలధారులు నిరసన చేపట్టగా బీజేపీ నేతలు వాళ్లకు మద్దతిచ్చారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ బేషరతుగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను సృష్టించడం పోలీసుల పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. जय श्री राम, 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 बोलो प्यार से बोलो जय श्री राम, 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 जय श्री राम वीडियो ఉంది ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దురుసుగా వహించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడుతుంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకోటి తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీ తీసుకుపోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు.